హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఇంకా ఊరు వచ్చిన తర్వాత ఇదిగోనండి డీప్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఎప్పుడు మండే ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేశాను. ఇంకా ఏంటంటే కొన్ని పనులు ఉండిపోయాయి కదా గృహప్రవేశం తర్వాత, అవన్నీ అయిన తర్వాత చేసుకోవచ్చు అని చెప్పేసి ధీమా మీద అలాగ మరి క్లీన్ చేయలేదన్నమాట. తర్వాత ఇక్కడ చూపిస్తున్నారు కదా మా హస్బెండ్, ఫోటోలు కూడా పెట్టామండి. డ్రిల్ చేసినప్పుడు డస్ట్ వచ్చేస్తుంది కదా, అందుకనే మొత్తం అన్నీ అయిన తర్వాత అవి సెల్ఫ్లు గట్ట క్లీన్ చేసుకొని పేపర్లు వేస్తున్నాను. న్యూస్ పేపర్లు క్వార్టర్స్ నుంచి అయితే తీసుకువెళ్ళాను. న్యూస్ పేపర్లు ఉంటే మా దగ్గర తీసుకువెళ్ళాను ఊరు, అక్కడైతే వేసేస్తున్నానండి అన్ని సెల్ఫ్లకి. కిచెన్లోన, హాల్లోన, బెడ్రూమ్లోన మొత్తం అన్నిటికి కూడా వేస్తున్నాను. తర్వాత ఏం చేయటంటే మా ఆయన అయితే ఆ రోజు మాకు దేబెట్టేస్తారు కదండి, అంటే ఆ ఊరు వెళ్ళిన తర్వాత మండే ఈవినింగే వెళ్ళిపోతున్నారు, మళ్ళీ వైజాగ్ వెళ్తున్నారు. మమ్మల్ని వదిలేసి అయితే వెళ్తున్నారనమాట ఆఫీస్ నుంచి. అసలు చెప్పాలంటే ఉందామని అనుకున్నారు, పెళ్ళి ఉందన్నమాట, ఆ పెళ్ళికి ఉందామని అనుకున్నారు 2 days లీవ్ పెట్టేసి. కాకపోతే ఏంటంటే ఇంకా వెళ్ళాలి తప్పదని చెప్పేసి వెళ్ళారనమాట మమ్మల్ని వదిలేసి. మా పాప అయితే ఇంక మీకు తెలిసిందే కదా, ఏం లేదండి, తనైతే ఏం అల్లరి కాదు. అది ఏంటంటే వాళ్ళ డాడీ లేకపోతే నేను కొన్ని ఇవ్వను అనమాట, సెల్ ఫోన్ కానీ టీవీ కానీ ఎక్కువసేపు చూడనివ్వను. అందుకని చెప్పేసి వాళ్ళ డాడీని వదలదు అసలు. ఇంటి దగ్గర కూడా అంతే, స్కూల్ ఉంటే వెళ్ళిపోద్ది, హాలిడే ఇస్తే వాళ్ళ డాడీకి కూడా ఉండిపోమంటుంది, సెలవు పెట్టేసి ఆఫీస్కి వెళ్ళదు డాడీ అంటుంది అనమాట. వాళ్ళ డాడీ వస్తేనే ఏమైనా అన్నీ తనకి అంటే అన్నిటికీ ఓకే అంటారు కాబట్టి అలా చేస్తుంది మా అమ్మాయి అయితే. ఇంకా మా ఆయన అయితే వెళ్ళిపోతున్నారండి, బస్కి వెళ్ళిపోతారనమాట, ఏం లగేజ్ పట్టుకోలేదు, ఇంకా అలా వెళ్ళిపోతున్నారు. ఇంక ఇక్కడైతే అన్నిటికి పేపర్లు వేస్తానండి, కిచెన్లోన, బెడ్రూమ్లోన, హాల్లోన అన్నిటికి వేసిన తర్వాత ఫ్లోర్ మొత్తం క్లీన్ చేస్తున్నాను. తర్వాత ఏంటంటే స్టవ్ దగ్గర ఉంది కదా, అది క్లీన్ చేయలేదు, ఎందుకంటే అక్కడ చిన్న వర్క్ చేశారు. దానివల్ల ఏంటంటే నైట్కి అదే ఆరాలంట, సిమెంట్ వర్క్ చేశారు, అందువల్ల అది క్లీనింగ్ చేయలేదు స్టవ్ దగ్గర గట్ట. మొత్తం ఫ్లోర్ క్లీనింగ్, కబోర్డ్లో అవే చేశాను అనమాట, అది వదిలేసా. ఇంకా నెక్స్ట్ డే అది క్లీన్ చేసుకున్నాను. ఇంకా ఊరు వచ్చినప్పుడల్లా క్లీనింగ్ పెట్టుకోవాలండి. అంటే ఇప్పుడు దగ్గర ఉన్నాం కాబట్టి, వైజాగ్కి దగ్గర ఉన్నాం, దగ్గరలో వస్తున్నాం, పర్వాలేదు. కొంచెం ఏంటంటే పోస్టింగ్ దూరంగా ఇచ్చారంటే ఒక 3 నెలలకో 4 నెలలకో వస్తాం కాబట్టి అప్పుడైతే కొంచెం క్లీనింగ్ అనేది చెయ్యాలి. కింద వరకు అయితే మత్తి చేసేస్తారు మొత్తం అంతాను, కానీ మీదకి అవన్నీ తీయాలంటే కొంచెం కష్టం కదా, చేసుకోలేరు. అప్పుడు వచ్చినప్పుడు ఇంకా డీప్ క్లీనింగ్ ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడో దూరంగా వచ్చినప్పుడు, పోస్టింగ్ దూరంగా వచ్చినప్పుడు అప్పుడు అలా పెట్టుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంక ఇక్కడ ఫ్లోర్ క్లీనింగ్ మొత్తం చేస్తున్నాను. మా పాప నుంచి వీడియో తీస్తుంది అనమాట, తీయమన్నాను, కొంచెం తీస్తుంది, అటు ఇటు తిప్పుతుంది, సరిగ్గా తీయట్లేదు, కానీ అలాగే నేను పెట్టేస్తాను, వీడియో ఎడిటింగ్ చేస్తాను. ఇంకా నేను లోపల మొత్తం అంటే బెడ్రూమ్ అంతా ఫ్లోర్ క్లీనింగ్ అవన్నీ సర్దడం నేను చేస్తున్నాను. బయటన బాల్కనీలోన బయటని ఇంకా మా అత్తయ్య చూసుకుంటున్నారు, తుడుచుకోవడం గట్టను. ఇక్కడ మొత్తం సర్దేసి అవన్నీ తీసి ఇక్కడ బయటన బాల్కనీ దగ్గర మా అత్తయ్య చేస్తున్నారు. మాకేంటంటే రోడ్డు దగ్గరండి, చాలా డస్ట్ ఎక్కువ వస్తూ ఉంటుంది లోపలికి, వెహికల్స్ వెళ్తూనే ఉంటాయి అలాగను. ఎందుకంటే మావి 3 ఊర్లు కలిసి ఉంటాయి అన్నమాట. అవిలింగి, బుడితి, చీడిపుడి, మాది చీడిపుడి. ఆ పెద్ద ఊరు అనమాట, మొత్తం 3 ఊర్లు కాబట్టి పెద్దది. మాకు మార్కెట్ కూడా ఇక్కడ సిటీలాగే కొంచెం పెద్దగా, అంటే మార్కెట్ పెద్దది. అందరూ అంటే మా చుట్టుపక్కల ఊర్లు ఉంటారు కదా, చిన్న చిన్న గ్రామం, పల్లెటూరు నుంచి వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ అన్ని సామాన్లు తీసుకుంటారు. ఏమైనా కార్యక్రమాలు ఉంటే, ఫంక్షన్లు కానీ ఏమైనా ఉన్నాయనుకో, పెళ్ళిళ్ళు గట్ట అన్నీ ఇక్కడ కొనుక్కొని వెళ్తారండి చుట్టుపక్కల ఉన్న ఊర్ల వాళ్ళందరూ. తర్వాత ఏంటంటే మీకు తెలుసు కదా, బుడితిలో మాకు ఇత్తడి ఫేమస్ అని చెప్పాం కదా, చాలా తక్కువ రేట్ అండి. నేనేంటంటే మొన్న గృహప్రవేశానికి సామాన్లు తీసుకున్నాను, తర్వాత మొన్న కూడా తీసుకున్నాను అనమాట, కొన్ని మీకు చూపిస్తాను ఒక వీడియోలోన. ఇంక ఇక్కడైతే మా అత్తయ్య నవ్వుతున్నారనమాట, నాకు కూడా వీడియో తీస్తున్నావా తుడుస్తుంటే అని చెప్పేసి. అయితే నేను అప్పుడు గృహప్రవేశానికి మొన్న తీసుకున్నాను. గృహప్రవేశానికి తీసుకున్నప్పుడు అయితే నాకు తెలిసింది చాలా తక్కువండి, అంటే తగ్గిస్తారు బాగాను, బార్గెనింగ్ చేస్తే బాగా తగ్గుతాయి. తర్వాత ఏంటంటే వెయిట్ చాలా ఎక్కువ ఉంటుంది, థిక్నెస్, క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది. అందుకనే అప్పుడు తీసుకోవడం, గృహప్రవేశానికి తీసుకున్నప్పుడు తెలిసింది కాబట్టి మళ్ళీ మొన్న నుంచి మాకు కొంచెం దేవుడి గదిలోన కొన్ని కావాలని చెప్పేసి తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. రేట్ కూడా చాలా తక్కువ.
అందుకని మేము ఇక్కడే తీసుకుందాం అనుకుంటున్నాను. మాకు దగ్గరలో ఇంకా బయటన ఎక్కడ సిటీలో కన్నా ఇక్కడే బాగున్నాయి, క్వాలిటీ కూడా బాగున్నాయి అనిపించింది నాకైతే. ఇక్కడైతే మా అత్తయ్య బయట మొత్తం తుడిచేస్తున్నారనమాట. చూసారు కదా, నిరంతరం అలా బళ్ళు తిరుగుతూనే ఉంటాయండి. ఇంకా ఈ రోడ్డు అయితే పెద్దది చేస్తారట, అది ఎప్పుడు చేస్తారో తెలియదు కానీ అంటే కొలతలు కొలిచారు. ఎప్పుడు వస్తుందో ఆ రోడ్డు తెలీదు, అందుకని మేము కొంచెం లోపలికి కట్టుకున్నాం. పెద్ద రోడ్డు అయితే అవుతుంది. ఇక్కడైతే మొత్తం బయటన మా అత్తయ్య తుడిచేశారు, నేను లోపల అయిపోయింది కాబట్టి ఇంకా మాప్ పెట్టేస్తున్నాను. లోపల మొత్తం టీవీ చూస్తున్నారు కదా, చూసారా, మేము మొన్న చూపించాను వీడియోలోన. టీవీ పట్టుకెళ్తున్నాం మా అత్తయ్య కోసం అని చెప్పేసి, సీరియల్ అండి, సీరియల్ కోసమే అనమాట తీసుకున్నాము. అంటే టీవీ ఉండాలి, ఇంకా టైంపాస్ అవ్వదు, ఒక్కలే ఉంటారని చెప్పేసి ఇంకా టీవీ తీసుకున్నాము. మా పాప అయితే వీడియో తీస్తుంటే వీడియోలోనే చూసుకుంటుంది. తను కార్టూన్స్ పెట్టుకుంది కదా, అదే చూసుకుంటుంది. నేనైతే తర్వాత చూసుకుందు కానీ టీవీ నాకు ముందు వీడియో షూట్ చేయని చెప్పేసి ఇక్కడ నేను చెప్తున్నాను మా పాపకైతే. ఇంకా తర్వాత ఇది లోపల అన్నీ అయిపోయిన తర్వాత మాప్ పెట్టేశాక బయటను కూడా వాటర్తోని బాల్కనీలోన వాటర్తోని కడిగేసాను మొత్తం. అదేంటంటే సెల్ఫ్లు గట్టం బయటన సెల్ఫ్లు పెట్టించాము కొన్ని, అదేంటంటే డస్ట్ పట్టేసి తుడిచినా వదలట్లేదు అనమాట. ఇంకా కడగాల్సిందని చెప్పేసి నేను మొత్తం కడుగుతున్నాను. ఆ గేట్లకి కానీ మొత్తం డస్ట్ ఉందండి, అందుకనే వాటర్తోనే మొత్తం క్లీన్ చేస్తే అప్పుడు వదిలింది. మామూలుగా అయితే వదలలేదు, చీపురుతో గట్ట తుడిచినా వదలలేదు. ఇంక మామూలు మనం తడిగి క్లాత్ పెట్టామంటే ఇంకా అది అంటేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి నీళ్ళు మొత్తం వేసి అప్పుడు క్లాత్ పెట్టి తుడుచుకున్నాను. ఇంకా ఇక్కడ కూడా మా పాపం ఆ రోజైతే ఎడిటింగ్ ఇది ట్రైపోడ్ లేకపోవడం ఇంకా తనకైతే ఇచ్చేసాను అనమాట. కొంచెం సేపే నమ్మాలా తీయని చెప్పేసి అంటున్నాను, తెస్తుంది. ట్రైపోడ్ ఉంటే దానికి తగిలించేస్తాను, ఒక దగ్గర పెడితే నేనే వీడియో షూట్ చేసుకుంటాను. ఆ రోజైతే తనకే తీయమన్నాను. ఇంకా పిల్లలకు కూడా సమ్మర్ హాలిడేస్ ఇచ్చేస్తారు కదా, సమ్మర్లో అయితే మా పాపకి కొన్ని వీడియోలు తీయమని చెప్పాలి. అంటే మనకి ట్రైపాడ్కి పెట్టకన్నా మనం తీసుకుంటాం కదా ఒక చేత్తోనే, అలాంటి టైంలో తీయమని చెప్పాలి. తను కూడా నేర్చుకుంటుంది. ఎందుకంటే అన్ని వేళల్లో మా ఆయన ఉండరు, తర్వాత నుంచి ఎవరో తీయమంటే ఇంట్రెస్ట్ చూపించరు కదా, అందుకనే మా పాపకు కూడా కొంచెం నేర్పిస్తున్నాను అనమాట వీడియో షూట్ చేయడం. ఇదంతా క్లీన్ చేసుకునేసరికి అయితే ఈవినింగ్ 6 అయిపోయిందండి. ఇంకా బయటన లోపల అన్నీ క్లీన్ చేసుకొని ఆ బయటను కూడా మొత్తం క్లీన్ చేసి ముగ్గు పెట్టుకొని అయ్యేసరికి అయితే మాకు 6 అయిపోయింది టైం అయితే ఈవినింగ్. ఇంకా అలాగ అన్ని పనులు అయిపోయిన తర్వాత బయట నుంచి ఏంటంటే మా వీధిలోకి అలవేలు మంగమ్మ అంటే ఊరేగిస్తున్నారనమాట, ఊరు మొత్తం ఆ రోజు ఏంటో స్పెషల్ నాకు తెలీదు, నేను అడగలేదు కూడాను. నేనేంటి దగ్గరికి వెళ్ళి చూసినంత వరకు నాకు అర్థం కాలేదనమాట. వెంకటేశ్వర స్వామి అమ్మవారిని ఊరేగిస్తున్నారేమో అనుకున్నా. మాకేంటంటే మా చీడిపూడిలో వెంకటేశ్వర స్వామి చాలా ఫేమస్ అండి, నిజంగా చాలా బాగుంటుంది అనమాట. పక్క ఊర్లో నుంచి కూడాను వచ్చి దర్శనం చేసుకుంటారు. అక్కడ చూసారు కదా ఒక బాబు ఎలా వాయిస్తున్నారు, ఇంకా అంత ఫేమస్ అండి. వైకుంఠ ఏకాదశి కానీ అప్పుడు స్పెషల్ డేస్లు ఉంటాయి కదా, అప్పుడు ఏం చేయటంటే లైన్ ఎక్కువ ఉంటుంది. నేను కూడా ఒక్కొక్కసారి వెళ్తాను గుడికి, ఊరొచ్చినప్పుడు వెళ్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అక్కడ కూర్చుంటే. తిరుపతికి వెళ్తే ఎలా ఉంటుందో అలా ఫీలింగ్ వస్తుంది అనమాట మా గుడికి వెళ్ళినప్పుడు. ఇక్కడైతే నేను అలా అనుకుని దగ్గరికి వెళ్ళి చూసినంత వరకు నాకు అర్థం అవ్వలేదు. అలవేలు మంగమ్మ అనమాట, బాగా అలంకరించారు అమ్మవారికి అయితే, నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా అమ్మవారిని అయితే మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నానండి. ఇక్కడ మీకు చూపిస్తాను అమ్మవారిని ఎంత బాగా అలంకరించారో. ఇంకా అందరికీ దక్షిణ ఇస్తున్నారు, దక్షిణ వేసి పంతులు గారు అయితే ఇది ఇస్తున్నారండి, కుంకుమను ఒక పువ్వు అయితే ఇస్తున్నారు. అమ్మవారి కదా, ముత్తైదులకి ఇస్తున్నారనమాట. అలాగా ఇంకా నేను కూడా దండం పెట్టేసుకున్నాను. మా అత్తయ్య చూసారు కదా అమ్మవారిని ఎంత అందంగా ఉన్నారో. ఇంకా తర్వాత ప్రసాదాలు కూడా వెనకతలు వేస్తున్నారనమాట. ఇదేంటి ఆ రోజు వీడియో అయితే. ఇంకా వీడియో అయితే ఇక్కడ ఎండింగ్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.